హలో, కొత్త సెక్రటరీ రాగానే ఒకసారి నా రూము పంపి. మేడం, అయ్యగారు రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఉద్యోగానికి మీ పాత సెక్రటరీ సెలెక్ట్ చేశారు. వెరీ గుడ్. అవును, నీ టేబుల్ మీద కలిమి పాపం కలిసి పెరుగుతాయనే బోర్డు చూశాను. ఎస్ సార్. అది మా కంపెనీ స్లోగన్ కాదే? కాదు సార్. మరి నీ టేబుల్ మీద ఎందుకుంది? అది నా నమ్మకం సార్. గుడ్, వెరీ గుడ్. ఇలాంటి నమ్మకాలు ఆదర్శాలు ఉన్న వ్యక్తి నాకు సెక్రటరీగా కావాలని కోరుకున్నాను. ఐ గాట్ యు. ఐఎమ్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఓ రండి రండి. ఐఎమ్ సారీ రవి. ఓ వాట్ యు ఫీల్ సారీ? ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. నేను ఎంతో కాలంగా కోరుకుంటున్న మనిషిని, నాకు అన్ని విధాలా నచ్చిన సెక్రటరీని సెలెక్ట్ చేశాను. రియల్లీ? ఐఎమ్ రియల్లీ థాంక్ఫుల్ టు యు. డోంట్ మెన్షన్. ఇప్పుడు మనకు ఫంక్షన్ ఉంది, వెళ్దామా? ఐఎమ్ సారీ, ఐ ఫర్గాట్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, లెట్ us మూవ్. బాయ్. సీ యు. బై బై. కలిమి పాపం కలిసి పెరుగుతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను మిస్టర్ కామేశ్వరరావు, హస్బెండ్ ఆఫ్. ఓహో, నీకంతా తెలుసు అన్నమాట. అంతా కాదులేండి, కొంత. చూడు, ఇలాంటిది నేను ఎక్కడా ఏ ఆఫీసులోనూ చూడలేదు. అందులో లక్షలు కోట్లతో వ్యాపారం చేసే ఈ ఆఫీసులో. అది నా నమ్మకంలేండి. అంటే కలిమున్న చోట పాపం ఉండి తీరాలంటావా? ఉండే తీరాలి. నువ్వేమనుకోనంటే ఒక మాట. అంత పాపం ఉన్న చోట నువ్వెందుకు చేరావు? నీకు ఆ పాపంలో భాగం ఉన్నట్టే కదా అనేనా మీరు అడిగేది? కరెక్ట్, చాలా కరెక్ట్. నువ్వు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేదానిలో ఉన్నావు. నిజానికి నా నమ్మకం కూడా అదే. పాపాన్ని నేను అస్సలు భరించలేను. ఎక్కడికక్కడ తుంచి పారేయాలని నా ప్రయత్నం. కానీ అనుమానం అక్కర్లేదు, చెప్పండి. నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. నీలాంటి వాళ్ళ సహాయం నాకు కావాలి. తప్పకుండా. నా వల్ల మీకే సహాయం కావాలో చెప్పండి. ఇది ఆఫీసు, ఇక్కడ వద్దు. సాయంకాలం కలిసి మాట్లాడదాం. ఓకే. సెక్రటరీని రమ్మను. వాట్? వెళ్ళిపోయిందా? ఆల్ రైట్. జయ, నీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. రవిని గురించి మీకు కొన్ని రహస్యాలు కావాలి, అందుకు నేను సహాయపడాలి. కరెక్ట్, చాలా కరెక్ట్ గా తెలుసుకున్నా. తెలియాల్సింది ఒకటే ఉంది. ఏమిటది? అడుగు. రహస్యాలు తెలుసుకుని రవిని ఏం చేయాలని? మీ లక్ష్యం ఏమిటి? నిజం చెప్పమంటావా? మీరు చెప్పేది నిజమో కాదో తెలుసుకోగలను, చెప్పండి. ఓ, యు ఆర్ టూ ఇంటెలిజెంట్. రవి మా ఇంటికి ఏకులా వచ్చి నాకు సరోజుకి మధ్య మేకులా తయారయ్యాడు. అతను నా పదవి నుంచి దించాలి. మా ఇద్దరి మధ్య నుంచి అతను తొలగించాలి. అంతేగా? అంతే. అంతే అయితే మీకే సహాయం కావాలన్నా చేస్తాను. అందుకు కావాల్సిన రహస్యాలు ఎప్పటికప్పుడు అందజేస్తాను. థ్యాంక్ యూ. మరి దీనిలో నీకు కావాల్సిన ప్రతిఫలం? మనిద్దరి లక్ష్యం ఒకటి, రవిని ఐశ్వర్యపు మత్తు నుంచి తొలగించి కాపాడాలి. అంతకు మించి నాకేం అక్కర్లేదు. థ్యాంక్ యూ. కమాన్. సాబ్, మనం రవి షిప్పింగ్ కంపెనీకి ఒక సిస్టర్ కన్సర్న్ పెడదాం. ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ. ఆ కమిషన్ అంతా ఆ అకౌంట్ లోకి పెడుతుంది. మీకు మాకు 50-50. ఇదేం కొత్త కాదు రవి సాబ్, అందరూ చేసేదే. అందరూ చేయడానికి కాదు ఈ కంపెనీ ఉంది. మన కంపెనీ వ్యవహారాలు రాను రాను మరీ అధ్వానంగా తయారవుతున్నాయి అని ఎవరన్నారు? మన షేర్ హోల్డర్స్ అందరూ అంటున్నారు. రవి మీద నాకు నమ్మకం ఉంది. ఎవరో స్వార్థపరులు, అధికార తాపత్రయం ఉన్న వాళ్ళు వేసే నిందలేవి. ఐ డోంట్ బిలీవ్. నమ్మవా? ఐ విల్ మేక్ యూ బిలీవ్. డియర్ ఫ్రెండ్స్, మీలో కొంతమందికి నా మీద ఆగ్రహం, నా మేనేజ్మెంట్ మీద అనుమానం, నా ప్రవర్తన మీద అసహ్యం కలిగిందని నాకు తెలుసు. కారణం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ దొంగ వ్యాపారాల కోసం కంపెనీని వాడుకుందామని చూశారు. ఒకరు ఆడపిల్లలను ఇతర దేశాలకు పంపాలని, మరొకరు దొంగ సరుకు పంపుదామని, ఇంకొకరు బినామీ కంపెనీ పెడదామని, మరొకరు తాము సిఫారసు చేసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించుకుందామని ఆశపడ్డారు. ఈ కంపెనీలో అలాంటిదేమీ జరగకుండా నిర్దాక్షిణ్యంగా నేను అడ్డుపడ్డాను. అడ్డుపడుతున్నాను, అడ్డుపడతాను కూడా. ఎలాంటి అవినీతికి, అక్రమానికి ఈ కంపెనీలో తావుండదు. అలాంటి ఆశలున్న వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే ఏ క్షణంలోనైనా మీరు వెళ్ళిపోవచ్చు. దట్స్ ఆల్. ద మీటింగ్ ఇస్ కంక్లూడెడ్. విదేశీ బ్యాంక్స్ లో రవి పేరిట పెద్ద పెద్ద మొత్తాలున్నాయి. వాటి వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. థ్యాంక్ యూ.
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. బై ది బై, ఇది టేప్ రికార్డర్. దీంతో ఏదైనా రికార్డ్ చేయొచ్చు. ఇది కెమెరా, అవసరమైన ఫోటోలన్నీ తీయొచ్చు. నీ దగ్గర నుంచి. అలాగే. సారీ టు డిస్టర్బ్ యు డియర్. వాటన్నిటికంటే ముఖ్యమైనది నీకు బాగా పనికొచ్చే ఫైల్ నా దగ్గర ఉంది. తీసుకో తీసుకో. సముద్రపు లోతులను ఈ రవి చేతలను తెలుసుకోవడం చాలా కష్టం. ఆ ఫైల్లో మొదటి పేజీ చూడు. లక్. ఏమిటి మోసం? మోసం? ఏమిటి మోసం? ఇన్ని కోట్ల మా వ్యాపార సంస్థలో నీకు 15 షేర్లు ఇచ్చాను. నిన్ను భాగస్థురాలుగా చేశాను. ఇదేనా మోసం? మోసం కాకపోతే నాతో చెప్పకుండా ఎందుకు చేసావు? నీ స్వార్థానికి, నీ ప్రయోజనాలకి నన్ను వాడుకోవడానికే చేసావు. అయినా నువ్వు ఇచ్చింది కంపెనీలో భాగం కాదు, నీ పాపంలో భాగం. నువ్వే అన్నావు, కలిమి పాపం కలిసి పెరుగుతాయని. ఈ కలిమికి, ఈ కంపెనీకి వెనక ఎంతో పాపం ఉంది. ఆ పాపం నేను పంచుకోను, నాకు అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలా? నువ్వు సంతకం పెట్టిన కాగితం. నీ వ్యవహారాలన్నీ చూసుకునే అధికారం నాకు ఇస్తూ నువ్వే స్వయంగా వ్రాసిచ్చిన ఉత్తరం అది. నేను రాసిచ్చానా? అఫ్ కోర్స్, నువ్వు ప్రేమ పత్రంగా వ్రాసిచ్చావు, నేను వ్యాపార పత్రంగా వాడుకున్నాను. ప్రేమనే వ్యాపారం చేయగలవు నువ్వు. వ్యాపారాన్ని కూడా ప్రేమగా మార్చగలవు. అవును, మాటలు, తలలు, మనసులు అన్నీ మార్చగలవు. ఇవన్నీ రవిని గురించి తెలిసే అంటున్నావా? మీకన్నా ముందుగానే తెలుసు. రవి? అవును, మాది చాలా చాలా పాత ప్రేమ కథ. కొత్త కథ వచ్చి పాత కథను కొట్టేసింది. పాత కథ నాకు తెలియకపోయినా కొత్త కథ ఇప్పుడే అర్థమైంది. నాకెప్పుడో అర్థమైంది. అర్థాల కన్నా అపార్థాలే త్వరగా వస్తాయి. నిజం తెలుసుకునేలోగా కొన్ని అనర్థాలు కూడా జరిగిపోతాయి. అది జరగకూడదనే నా ఆశ. నేను అలాంటి ఆశతో ఇక్కడికి రాలేదు. నువ్వే ఆశతో ఇక్కడికి వచ్చినా దాని వెనక పవిత్రమైన ప్రేమ ఉందని నాకు తెలుసు. ప్రేమ ఎక్కువైనప్పుడే అసూయ, ద్వేషం తలెత్తుతాయి. కానీ చివరికి గెలిచేది ప్రేమే. లేదు, నా ప్రేమ ఎప్పుడో ఓడిపోయింది. ఐశ్వర్యానికి, అంతస్తుకి, ఆడంబరానికి, అందానికి బలైపోయింది.